ఫ్రెండ్స్, మేము మొన్న సండే నందవరం చౌడేశ్వరమ్మ దేవాలయానికి వెళ్ళామండి. ఇక్కడ మా బంధువులు ఒకరు మొక్కు తీర్చుకోవటానికి వెళ్ళారు. వాళ్ళతో పాటు మేము కూడా దర్శించుకోవడానికి వెళ్ళాము. ఇది చాలా ప్రసిద్ధమైన ప్రదేశం. అలాగే దీనికి పురాతన చరిత్ర కూడా ఉందండి. చరిత్ర ఏంటంటే, ఇక్కడ నందనుడు అనే రాజు పరిపాలించేవాడట. ఆయన రోజు తన కాళ్ళకి మంత్రించిన లేపాన్ని పూసుకొని కాశీకి వెళ్ళి విశాలాక్షిని దర్శించుకొని వచ్చేవారంట. అలా ఆ గుహ ఇప్పటికీ ఉందండి అక్కడ. మనం దాన్ని కూడా దర్శించుకోవచ్చు. అలా తను రోజు వెళ్తుండడం చూసి తన భార్య నేను కూడా వస్తానంటూ ఒకరోజు అడిగిందట. ఇద్దరు కాలికి లేపాన్ని పూసుకొని వెళ్ళిపోయారట కాశీకి. కాశీకి వెళ్ళాక వాళ్ళ భార్యకి నెలసరి వచ్చేసరికి అక్కడ లేట్ అయింది. మంత్రించిన లేపం పవర్ పోవడం వల్ల వాళ్ళు రాలేకపోయారట. అప్పుడు అక్కడ ఉన్న బ్రాహ్మిన్స్ వాళ్ళకి హెల్ప్ చేసి ఇక్కడికి వచ్చేలాగా పూజలు చేసి మళ్ళీ పంపించారంట. ఇలా వాళ్ళకి హెల్ప్ చేసినందుకు ఆ నందనుడు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాను నేను అని చెప్పాడట. ఒకసారి అలా బ్రాహ్మిన్స్ అందరూ కొద్ది రోజుల తర్వాత నందనుడి దగ్గరికి వచ్చి ఇలా నువ్వు ఇచ్చిన మాట తీర్చుకో అని చెప్పారట. అప్పుడు నందనుడు, నేను ఇచ్చిన మాటకు ప్రూఫ్ ఏంటి, ఎవరు సాక్ష్యము, మీరు నిజం చెప్తున్నారని అని ప్రశ్నించి వాపస్ పంపించేశాడట. అప్పుడు బ్రాహ్మిన్స్ ఆ విశాలాక్షి, కాశీ విశాలాక్షే సాక్ష్యం అని చెప్పారట. అయితే కాశీ విశాలాక్షిని పూజలు చేసి అమ్మవారిని సాక్ష్యంగా రమ్మని అడిగారట. అమ్మవారు సాక్ష్యం చెప్తానని వస్తూ ఒక షరతు పెట్టిందట. మీరు ఎవరు వెనుతిరిగి చూడకూడదు అని చెప్పిందట. నందవరం వచ్చాక ఈ ప్రదేశానికి రాగానే వారు వెనక్కి తిరిగి చూశారట. వెంటనే వెనుతిరగగానే అమ్మవారు అక్కడే చౌడేశ్వరి అమ్మవారిలా విరాసిల్లారని అందరూ చెప్పుకుంటారు. ఇక ఆ బ్రాహ్మణులు చెట్లా మారారని ఇక్కడ ప్రసిద్ధి చెందారు. ఇక్కడ చాలామంది మొక్కులు తీర్చుకుంటూ ఉంటారండి. థ్యాంక్ యూ.